ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా 90 రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఒక కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం, జనసేన ఒక్కటయ్యాయి. మిగిలిన పార్టీలు ఎటువైపు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే అధికార పార్టీ కూడా స్పీడ్ పెంచేసింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. 3 నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్లంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంతో పాటు కొత్త నేతలు కూడా జనాలకు పరిచయం అవుతారని జగన్ భావిస్తున్నారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం పార్టీలో బాగా వినపడుతోంది. వీరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నేతలను పక్కన పెట్టినా పెద్దగా ఓటు బ్యాంకుకు చిల్లు పడదన్నది జగన్ భావన. రెడ్డి సామాజిక వర్గాల్లో పురుష ఓటర్లు కొంత అటూ ఇటుగా ఉన్నా మహిళా ఓటర్లు తన వైపు మొగ్గు చూస్తారన్న అంచనాలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉన్నా పోలింగ్ సమయానికి తన వైపు ఆ సామాజిక వర్గం చేరుతుందన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. అందుకే ఓటమి అంచున ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలన్న యోచనలో జగన్ ఉన్నారు. ప్రధానంగా ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గం ఓటర్లపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఈ వర్గాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి వారికి సంక్షేమ పథకాలతో పాటు వివిధ ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకున్నారు. వారిని అక్కున చేర్చుకుంటే చాలు, రెండోసారి తన విజయానికి ఢోకా ఉండదన్న విశ్వాసంతో వైసీపీ అధినేత ఉన్నారు. ఏపీలో వారి ఓట్లే కీలకం, ఎక్కువ కూడా. అందుకే ఇతర సామాజిక వర్గాలను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. తన కోసం, పార్టీ కోసం పనిచేసి శ్రమించి ఎన్నికల సమయంలో 10 పరకో ఖర్చు చేసిన సొంత సామాజిక వర్గం నేతలను కూడా ఆయన పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే వరుసగా జగన్ నిర్ణయాలు భవిష్యత్తులో ఉంటాయన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. అగ్రవర్ణాలలో కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వంటి సామాజిక వర్గాలు ఎటూ తనకు అండగా నిలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. అలాగే కాపు సామాజిక వర్గంలో కూడా అధిక శాతం మద్దతు ప్రతిపక్షాల వైపే ఉంటుందన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మంచి చేసుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకే వారికే ఎక్కువ సీట్లను కేటాయించాలన్న నిర్ణయానికి కూడా వచ్చారని చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం పైకి జగన్ను దూషిస్తున్నా ఎన్నికలు సమీపించే కొద్దీ తనకు చేరువవుతారన్న నమ్మకంతోనే ఆయన సొంత కులాన్ని పదవులకు దూరం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతుందన్నది విశ్లేషకుల అంచనా. ఇక వివరంగా చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు జరిగి ఏపీలో అధికారంలో ఉన్న జగన్కు మేలుకొలుపు తెప్పించాయి. కేసీఆర్ కూడా తన బొమ్మను చూసి ఓటు వేస్తారని సిట్టింగులందరికీ దాదాపుగా సీట్లు కేటాయించేశారు. అందుకే అధికారానికి దూరమయ్యారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా యాడ్ కావడంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ను వీడాల్సి వచ్చింది, ఫామ్ హౌస్కు వెళ్లాల్సి వచ్చింది. అదే తరహాలో జగన్ కూడా చేస్తే ఇడుపులపాయకు వెళ్లడం మినహా మరి చేసేదేమీ ఉండదు. అందుకేనా జగన్ కేసీఆర్ చేసిన ప్రయోగం విఫలం కావటంతో తాను ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దాదాపు 50 మంది సిట్టింగ్లను మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. వరుసగా వస్తున్న సర్వేల్లో ఈ విషయం వెల్లడి కావటంతో వారిని మార్చాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎప్పటినుంచో జగన్ చెబుతూనే వస్తున్నారు. టికెట్ దక్కని వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నా వినే పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఉండదని తెలుసు. అయినా సరే వారిని వదిలించుకునేందుకే సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తన బొమ్మతోనే తిరిగి అధికారంలోకి రావటం అసాధ్యమని జగన్కు ఆలస్యంగానైనా తెలిసిందంటున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సంక్షేమ పథకాలను డామినేట్ చేసే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. తనవారు, పరాయివారు అని తేడా లేకుండా అసంతృప్తి ఉన్న వారందరినీ పక్కన పెట్టాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టే కనపడుతుంది. ఇందులో ఎవరికి మినహాయింపులు ఉండవని కూడా చెబుతున్నారు. మంత్రులైనా సరే టికెట్ వచ్చేంత వరకు ఈసారి డౌటే. మంత్రివర్గంలో కొందరికి సీట్లు దక్కవన్న ప్రచారం ఇప్పటి నుంచే పార్టీలో వినిపిస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితులైన మంత్రులు, విపరీతంగా అభిమానాన్ని చూపేవారికి సైతం ఆయన టికెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇందులో మహిళా మంత్రులు కూడా 2-3 ఉన్నారు.
ఒకరిద్దరు మంత్రులను నియోజకవర్గాలను మార్చి పోటీ చేయించాలన్న నిర్ణయంలో కూడా జగన్ ఉన్నారని అంటున్నారు. లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆయన భావిస్తున్నారు. టికెట్టు ఇవ్వమని చెబితే ఉన్నోళ్లు ఉంటారు, వెళ్లేవాళ్లు వెళ్తారు. ప్రత్యామ్నాయం నేతలను కూడా ఇప్పటికే ఎంపిక చేసుకొని మరీ జగన్ అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎన్నికలకు ఇంకా 3 నెలలు సమయం ఉండటంతో కొందరు కీలక నేతలకు ముందుగానే టికెట్లు రావని చెప్పటం ఒక విధానమైతే, మరికొందరికి చివరి నిమిషంలో చెప్పేలా ప్లాన్ చేసుకున్నారట. అలాగే కొందరు మంత్రులను ఎంపీలుగా కూడా పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్టు వినికిడి. మొత్తం మీద కేసీఆర్ ఓటమి జగన్లో పెద్ద మార్పు తెచ్చిందన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి చివరకు ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో అన్నది నేతల్లో టెన్షన్ మొదలైంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతుందో.